అందరోల పుట్టాడే రామ రామ అందరోల ఉంటాడే రామ రామ అందరోల వెలుగలే రామ రామ అందరోల వెలుగలే రామ రామ అందరోల వెలుగలే రామ రామ అందరోల వెలుగలే రామ రామ మాధురు వైకుంఠమాయ రామ రామ మాధురు వైకుంఠమాయ రామ రామ ఇల్లు రామకుండలే రామకుండమాయ రామ రామ వైకుంఠమాయ రామ రామ ధరణి మీద వంటది రాయల్లవరా ధరణి మీద వంటది రాయల్లవరా కూసుండు బరా పట్టే రామ రామ కూసుండు బరా పట్టే రామ రామ కుండోజి గురుడారే రామ రామ కుండోజి గురుడారే రామ రామ నిలవాడి బరా పట్టే రామ రామ నిలవాడి బరా పట్టే రామ రామ నిండు ఇంగురుడారే రామ రామ నిండు ఇంగురుడారే రామ రామ రాతరల్ల పాడిగారి రామ రామ రాతరల్ల పాడిగారి రామ రామ దూర బాలవార రామ రామ దూర బాలవార రామ రామ పైన కైతవార రామ రామ పైన కైతవార రామ రామ కలవత్ర బాలవార రామ రామ కలవత్ర బాలవార రామ రామ పైన కైతవార రామ రామ పైన కైతవార రామ రామ రాతార జంపు దేవా రామ రామ రాతార జంపు దేవా రామ రామ అంటే రామ రామ అంటే
ఏనాడుగా రూపపడమాడే రుద్రవేగరారేనక ఎల్లమ్మ అగో ఏనాడుగా కారణ పడే లోపల ఏనాడు నల్ల మర్రి కింద ఎల్లమ్మ అగో నాదానాలు అనుకుంటా కలకల 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 ఏనాడు ఒరగట చేపోయినాడు పోతా ఉంటే ఆ ఎల్లమ్మ ఉన్న వేడికి ఏనాడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు వచ్చారు అయ్యయ్యో బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఏనాడు సత్యాన పనులు సంజయపులమైన ఆయనలో ఎక్కడ ఏనాడు తెలియదు నల్లమరి కింద ఇల్లే తుర్పున మొగజి శివల వల వరకొత్తును ఏం సాయల్లమ్మ అయ్యో రావరావే కన్నా తల్లి రావరావే కన్నా తల్లి రావరావో తల్లి ఎల్లమ్మ జయ రావరావో తల్లి ఎల్లమ్మ జయ రావరావో ఎడికొండ నీరా తల్లి రావరావో ఎడికొండ నీరా తల్లి రావరావో దేవుడు దాపల బొమ్మ దేవుడు లోకాయే లోకపతి దేవుడు అసారమైన దేవత అరే బిడ్డ రేణుకా 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 ఎల్లమ్మ నువ్వు అన్న మాటల కన్నా తప్పు పట్టుకోక బిడ్డ ఎల్లమ్మ ఎల్లమ్మ రాయే నీకు గజ్జాల మోరవమ్మ సంజ పుల్ల తల్లి వెద్దవాల కట్టు జలవేత వేరేనా అప్పుడు ఎల్లమయ్య పడుకుంటుంది నాయనా నాయనా జంగమయ్యా 10 మందిలో పాపాలతో కొట్టి అయినా దేవల్ల కాడ కాళ్ళు పట్టుకుని కడుపు నిండే పోదు మరి నాయనా నాయనా నా అవసరం ఉంది కాబట్టి నాయనా నీవే అడిగి వస్తున్నారా అయ్యో రాడవాళ్ళని అన్నా తండ్రి రామా
పొద్దుగాల ఎల్లమ్మ కలకల కలకల కన్నీరు ఇంత ఉంది ఎండుకొండకి ఏనాడు ఏర వచ్చిందా దానికి సత్యానపురం సంజపుల సెలవు పెట్టన్నా మరి నీ తండ్రి వచ్చిన ఎత్తాలి మనగా అన్నలకి నీకు సెలవు పెట్టన్నా నీకు చేతికి దొరకచ్చు ఏనాడు మనగా అందుకుంటే అందద్దు అని కాళ్ళ సీట్లు మధ్యలో పెట్టుకోరి ఏళ్ళగా ఎల్లమ్మనికి సెలవు పెట్టని చెప్పి ఏనాడు మాట్లాడుతున్నావు ఇక్కడ ఎంకాయలు మాట్లాడుతుంటే పాట పాడుతుంటే ఎండుకొండ కట్టి లోకాల శంకర నాయన లోకాల తగ్గవయ్యా నాకు వరకు సత్యారపురం సత్యపురం నిత్యారపురం తప్పకుంటాం సత్యారపురం చెరువు పెట్టమంటే ఇంకొక అక్క వచ్చింది ఆ అక్క ఓలో నాకు ఏం తెలియదు వసే 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 ఒక్క మాట నా దగ్గరికి వచ్చి అంటే నేనేమని చెప్పాలి నీకు ఏ ఊరు ఏ పల్లె రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ నువ్వెందుకు వచ్చివే నేనేమన్నా అన్నానా నేను ఏమనకనే పోతే నేనేమన్నా అన్నానా నేను అసొంటిదా అన్నా నేను ఇసొంటిదా అన్నా నేను ఏమంటే నేను పతివార్తను అగో అట్లా కాదు లంజాలు అమ్మిడి చిక్కిడిచినాలంటే దొందు కుతుకున్నా నేను అనలేదు నేను అసలే అనలేదు నేను అసలే అన్నా అన్నేవు నేనేమన్నా అంటనా అలవుకున్నావు ఎట్లా ఎట్లా అంటావు నేనా నేనా నేను నేను ఈ రోజంతా ఎక్కడిది అంటే సౌడిపల్లి గ్రామంలో పెద్ద పండుగ చేస్తున్నారు ఆ పోరగాళ్ళ పిచ్చలేవా ఎట్లా గట్లో మొత్తం ఒకటి తిరగాలి పంచనాలు మొత్తం వాళ్ళే ఊరు అట్లా అత్తదా అయితే నేను ఎవరు అంటావు ఇక్కడ రోజా ఈ రోజంతా ఏమది సౌడిపల్లి గ్రామంలో పెద్ద పండుగ చేస్తారు పెద్ద పండుగ చేస్తున్నారు అంటే పడేసేటమే నీ ఎవడవాడు చేస్తుండో అన్న చేస్తుండి ఎవడు వాడు ఓడి చేస్తుందంటే మన ఇక్కడ జిల్లా నిజామాబాద్ నా ఊరు నా గ్రామం అంటవా అయితే ఉన్నాసిపడ పీరుగాడి చేస్తుండే ఉన్నాసిపడ పీరుగాడి చేస్తున్నాడు ఓయవ్వా 10 మందిలో ఇచ్చేది ఇక నాది అయ్యో తప్పైదా మందిలా పోసిన అంటే తప్పైదా మీకు ఏం పోసినవి అయ్యో నా కుండల కలిగిన గాడికి ఇంత కళ్ళు తీసుకొచ్చి పోసిన అన్న తప్ప కళ్ళు మరి ఆనిపోసిన అయ్యో నేను మొత్తం అనేదాకా చూడగానే పోతుంది ఎవరో చేస్తురా అన్న మన రామారెడ్డిపల్లి అది కూడా నిజామాబాద్ జిల్లానే మరి రామారెడ్డిపల్లి ఎర్రబీరే చెప్తుండే రామారెడ్డిపల్లి బీరుగాడి చెప్తుండా చెప్తుండే అరే ఆడకెచ్చరా వానికి వచ్చిగా ఆయనకు పోసినాను ఆయనకి అనకే వాడు నా గుద్దివాడా ఏం పోసినవి నా కుండల కలిగింది ఇంత అంబలు కాసి పోసిన అన్న కట్టాను మరి అంబలు కాసి పోసి మరి ఇంక నేను మరి ఇంకా వచ్చిరే ఎవరు వచ్చిరిక అంటే మన బీపాడకెళ్ళి మోత శిర్సిగాడు బీపాడ బీవిరిగాడు మోత శిర్సిగాని గురిగా పోసిన పచ్చడి వస్తే పైతమవుతుందని చెప్పి కాగబెట్టి మొదలు పట్టి లేవట్టి పోసిన అయ్యో పచ్చడి వస్తే పైతం అవుతుందని చెప్పి కాగబెట్టి మొదలు పట్టి లావట్టి పోసిన అన్న చేతులు లేవట్టి పొద్దుగల ఛాయ్ పట్టి ఉడుకుడుకుడుకు పోసిన ఇంకోడు వాడు కోతిమీర కాడా వానికి పోసిన ఇంకా అయ్యో వానిక ఇక వాడు ఇద్దాగాడు అద్దాగాడు ఎర్రగాలు తీసుకొచ్చి పోసిన ఇంకోటి ఎత్తుడు వానికి పోసిన
అయ్యో వాని గుల్పారం అంటే సింగారం గుల్పారం లేదు అన్ని పట్టాడు వారికి పోసిన గుల్పారం పోసిన సరే మరి ఇప్పుడు ఏంది ఏ ఊరే నా ఊరంటవా నాది ఇది ఏ ఊరు ఏ జిల్లా ఏ మండలం ఏ తాలూకా నాది పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా జిల్లా నా ఊరు రాలమడుగు రానివాడు నా పేరు అని పాపవ్వ ఆడవా వీడవా వీడ ఇది సౌకర్యంలో తిరగవుతారు నాది గట్ల కాదు ఓయ్, గట్ల కాదు నా పేరు రాలమడుగులో రోని పాపవ్వ ఆమె రోడ్డు పాపి ఆ, అమ్మన రోడ్డు ఆగో ఇదంతా రోదా 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 సప్పుడు అవుతుందని చెప్పి వీడికి వచ్చిన వీళ్ళందరికి వీళ్ళు ఎత్తురు వీళ్ళు ఎత్తురా వీళ్ళకు ఇక వీళ్ళు ఏడుళ్ళ మేళాలు తీసుకొని వచ్చి పోయంగా నీకు ఏమైనా చేసిరా ఏడుళ్ళ మేళాలు తీసుకొని వచ్చినా నేను కంచమిచ్చి గంజి పోయలే కాలు పట్టుకొని సాగదోరలే పుణ్యాత్మరాలు ఏ అసలు ఉన్నారు అమ్మో సిట్టి సిట్టి లారీ అయితే కంచమిచ్చి గంజి పోయలే నేను కాళ్ళు పట్టి సాగదోరలే ఏడుళ్ళ మేళ తీసుకొని వస్తే ఏడుళ్ళ మేళ్ళ పొల్లు వచ్చి నేను ఇట్లా కంచమిచ్చి గంజి పోయలేని కాళ్ళు పట్టుకొని సాగదోరలే అంటే మా ఊరు కులంలో నన్ను నేను మంచిదాన్ని అయిపోయి నన్ను బందుకుంచారు అంటే కులంలోకి వెళ్ళి జరంత కడకుంచేసే వరకల్లా నేను మంచిదాన్ని అయిపోయి నన్ను కడకుంచారు బందుకుంచే వరకల్లా ఈ కులబొల్లంతా ఐక్యమతమై మేళం తీసుకొని వచ్చే వరకల్లా ఉన్నపేట మేళం మంచిగా ఉంది పోరగాళ్ళు మంచిగా తెలియరు మంచిగా కథ సింగారం ఉంది పాట సింగారం ఉంది పోరగాళ్ళ సింగారం అని చెప్పి మేళం తీసుకొని రాగానే పొద్దున కథ చెప్పిరే కథ చెప్పే వరకల్లా అరే కులపల్లంతా ఐక్యమతమై కథ మంచిగా చెప్పారు పొద్దుగాల లేచి కులపల్లంతా ఏమనుకుంటారు పండుగ మొదలు పెడతాం పండుగ చేస్తాం మనం అని చెప్పి ఇక పండుగ మొదలు పెట్టుకురు పండుగ మొదలు పెట్టుకునే వరకల్లా 2 పట్టించే దగ్గర నీకు 3 పట్టిస్తాం కానీ ఆ రోని పాప ఇంటికి పోయి చేతి గడికి అత్తిరా ఏంటికంటే ఒక మంచి కళకున్నది ఆ మనిషిని ఉడుకో కులంలో ఉడుకోవాలి పండుగ చేయాలి కులంలో ఎడవా పండుగ చేస్తే మాకు మంచిగా ఉంటుందా అని చెప్పి కులంలో కలుపుకొని పండుగ చేస్తామని కులం అంతా ఇక నా ఇంటికి వచ్చిన నా సార్ ఆయన కొడుకు కాదు ఈ వనస్పేట మేళం అంతా వచ్చిర్రు గదం వేసుకొని కూతురు నా సార్ ఆయన కొడుకులు తెలుసు వీళ్ళందరికీ వీళ్ళంతా అందరికీ గతం అంటే తెలియదా తెలియదా లారీకి సిట్టికి చాలు వాళ్ళ సిట్టి 2 ఖాళీలు వేసిపోతాయి గదం అంటే గొంగడి తీసుకుని మంచి చేతికి చుట్టుకొని పూత కింద వేసుకొని కూర్చుడు పూత కింద వేసుకొని కూర్చుండే వరకు అలా ఇక రాకపోతలేరు నా సార్ తాగిన కొడుకు ఏమైంది నేను తిట్టినా